కొద్ది నిమిషాలు దేవుడి మాటలు ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుడి వాక్యం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారం ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? ఒక మాట గుర్తుందా? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పాం? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పాం? ఒక్క మాట చెప్పాలి. ఏం చెప్పాం వాక్యం పోయిన ఆదివారం? ప్రార్థనకున్న బలము గురించి చెప్పాం. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాం. అపోస్తలులు ప్రార్థన ఎలా చేశారో చెప్పాం. ఎన్ని ప్రార్థనలు చేశారంట? 4 ప్రార్థనలు చేశారంట. ఒక ప్రార్థన చెప్పండి, ఒక ప్రార్థన చెప్పండి. మొట్టమొదటి ప్రార్థన ఏం చేశారంట? మేము రోగులను స్వస్థపరచాలి. ఫస్ట్ వారి బెదిరింపులు చూడండి ప్రభు అని ప్రార్థన చేశారు. రెండో ప్రార్థన చేశారంట, రోగులను మేము స్వస్థపరచాలి అని ప్రార్థన చేశారంట. మూడో ప్రార్థన చేశారంట, ఏం ప్రార్థన? ఏం ప్రార్థన అంటే, అయా నీ ప్రియ శిష్యుడైన కుమారుడైన యేసయ్య నామములో మేము సూచక్రియలు మహత్కార్యములు చెయ్యాలి అని చెప్పారు. 4 ప్రార్థన చేశారంటే, ఇదిగో మేము ధైర్యముగా వాక్యము బోధించాలని ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన తగ్గట్టు దేవుడు కూడా సూచక్రియలు 3 చేశారంట. మొట్టమొదటి సూచక్రియ ఏం జరిగిందంటే చెప్పండి, ఫాస్ట్ గుర్తుంటే. మొట్టమొదటి సూచక్రియ ఏం జరిగిందంట? భూమి వణికిందంట, కంపించిందంట. రెండోది ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. మూడోది ఏం జరిగిందంటే ధైర్యముగా వాక్యం బోధించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకున్న బలం ఏంటి? ప్రార్థనలో ఎలాంటి బలం ఉంటుంది? ప్రార్థన చేయడం ద్వారా ఎలాంటి శక్తిని పొందుకుంటాం, ఎలాంటి కృపను పొందుకుంటాం, ఎలాంటి దీవెన పొందుకుంటాం అనేది దేవుడు చాలా చక్కగా నీట్గా మనందరితో మాట్లాడాడు. నిజంగా నువ్వు గనక నిజమైన ప్రార్థన, ఏ ప్రార్థన ఇది? ఏం ప్రార్థన అయ్యా? నిజమైన ప్రార్థన. నామకార్థం ప్రార్థన కాదు, నామకార్థ విశ్వాసం చెప్పట్లా, నామకార్థ సహవాసం గురించి చెప్పట్లా. నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే, నువ్వు నిజముగా దేవుడికి మొరపెడితే ఆయన నీకు ఎక్కడ ఉంటాడంటే సమీపంగా ఉండే దేవుడు. ఆయన సమీపం అంటే ఎక్కడంట? నీకు దగ్గరగా దేవుడు ఉంటాడు. నిజంగా చెప్తున్నాను, ప్రార్థన చేసే ప్రతి వారి చుట్టూ దేవుడి కృప అమ్ములుకొని ఉండిద్దంట. చెప్పాలంటే అల్లుకుని ఉండిద్దంట దేవుడి కృప. ఎవరి చుట్టూ తెలుసా? ప్రార్థన చేసే వారి చుట్టూ. చెప్పాలంటే ఏదో ఒక ఆదివారం కూడా ప్రార్థన చేస్తున్నాం, లేదంటే ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, విడి రోజుల్లో ప్రార్థన చేస్తున్నాం అనుకునే వారి గురించి నేను చెప్పడం లేదు. కానీ నిజముగా దేవుడికి మొరపెట్టి, అయ్యా ఈ ప్రార్థనను వినాలి ప్రభువా, ఇదిగో నా కుటుంబం దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, ఇదిగో ఈ ప్రార్థన ద్వారా చుట్టుపక్కల వారందరూ ఆశీర్వదించబడాలి, వారందరూ కృపను పొందుకోవాలి. నిజముగా ప్రార్థన చేసే వారి చుట్టూ అంట ఆయన కృప అల్లుకుండిద్దంట వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిజముగా ప్రార్థన చేసే వారికి ఉండాలి, నిజమైన విశ్వాసాన్ని చూపించే వారికి ఉండాలి, నిజమైన భక్తి జీవితం కనపరిచే వారికి ఉండాలి. ఎలా చెప్పండి? మొట్టమొదటి ఎలా ఉండాలంట? నిజముగా ప్రార్థన చేసే వారిగా ఉండాలి, నిజముగా విశ్వాసం ఉంచే వారికి ఉండాలి, నిజమైన భక్తి జీవితం కనపరిచే వారిగా ఉండాలి. అలా నిజముగా నువ్వు ప్రార్థన చేసేవాడివైతే, నిజమైన విశ్వాసాన్ని చూపించేవాడివైతే నువ్వు ఎక్కడ భయపడాల్సిన అవసరం కానీ, నువ్వెక్కడ ఆగిపోవాల్సిన అవసరం కానీ, ఎక్కడ కలత చెందాల్సిన అవసరం కానీ, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అన్న ఆలోచన కానీ మనకు దేవుడు ఉండనివ్వడు. కానీ చాలామంది చేసే పని ఏంటంటే నామకార్థముగా జీవిస్తాం, దేవుడికి నచ్చని విధంగా జీవిస్తాం. ఒక శ్రమ రాగానే, ఒక కష్టం రాగానే, ఒక బాధ రాగానే మొట్టమొదటిగా దేవుని అడుగుతాం. సార్ ఏంటయ్యా ఇది అని అడుగుతాం. ఏమడుగుతున్నాం చెప్పండి? ఏంటయ్యా? ఎందుకు అడుగుతారు ఆ మాట? ఎప్పుడు కూడా దేవుడికి ప్రశ్న ఎప్పుడు వేయకూడదు. ప్రభువా, ఒక సమస్య నా జీవితంలోకి వచ్చింది, ఒక కష్టం నా జీవితంలోకి వచ్చింది, ఒక బాధ నాకు ఎదురైంది ప్రభువా, దీనిలో నుంచి బయటపడే అవకాశం నాకు దయచే ప్రభువుని ప్రార్థన చేయాలి. దాన్ని ఎదుర్కొనే సత్తువ నాకు దయచే ప్రభువుని ప్రార్థన చేయాలి.
ఎదురుగలే శక్తి నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. నిజముగా నువ్వు అలాంటి ప్రార్థన చేస్తే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే సర్వోన్నతమైన దేవుడిని స్తుతిస్తున్న మనము, సర్వోన్నతమైన దేవుడిని ఆరాధిస్తున్న మనము, సర్వోన్నతమైన దేవుడి వైపు నడుస్తున్న మనము దేనికి భయపడాల్సిన అవసరము, దేనికి బాధపడాల్సిన అవసరము, దేనికి కలత చెందాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలంట, మనము జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఎవరైనా వాక్యం జాగ్రత్త, కొద్ది నిమిషాలు వాక్యం జాగ్రత్తగా నండి. మనం ఎవరైనా కొలుస్తున్నామంట, జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం అంట మనుషులందరికీ వెలుగుగా ఉందంట. హల్లెలూయా. మనం జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. కాబట్టి అలాంటి దేవుడి దగ్గరికి వచ్చిన మనము నామకార్థంగా రాకూడదు, కానీ పరిపూర్ణంగా యేసయ్యా నువ్వు నా జీవితాన్ని బాగు చేయగలవు, నా బ్రతుకుని బాగు చేయగలవు, నీ చేతిలో సమస్తం ఉంది ప్రభువా, నా జీవితాన్ని సరిచేయ ప్రభువా, నిజంగా నువ్వు దేవుడిని వేడుకుంటే, నిజముగా నువ్వు ప్రార్థన చేసేవాడివైతే, నిజముగా విశ్వాసాన్ని కనపరిచేవాడివైతే ఏమన్నా కృప వచ్చిండా అల్లుకుండిద్దంట. వచ్చి ఏం చేస్తుంది? అల్లుకుండిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము అటువంటి ప్రార్థన జీవితము, అటువంటి విశ్వాసము, అటువంటి సహవాసము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో ప్రార్థన తక్కువ ఉండేది, లోకం ఎక్కువ ఉండేది. ఏముండిద్దంట? ప్రార్థన తక్కువ, లోకం ఎక్కువ. కాబట్టి చిన్న చిన్న సమస్యలు, కష్టం, బాధ రాగానే ముందు ఏమవుతుందంటే భయం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? భయం. భయపడకూడదు. ఎందుకంటే దేవుడి చిత్తం లేనిదే మన జీవితం ఒకటి రాదు, ఒకటి పోదు. ఏదైనా నీ చిత్తంలో ఉంటున్నాం మనం, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించేవారిగా, ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతికేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడి కృప వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. ఏమో చెప్పండి? ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. అది మనం పొందుకోవాలి. ఎంతసేపటికి నామకార్థంగా జీవించడం ద్వారా ఒక మాట చెప్పనా, నీకు ప్రయోజనం లేదు, నీ దేవుడికి ప్రయోజనం లేదు. కానీ ఒకటి ప్రయోజనం బాగుందంట. ఎవడికాడికి? సాతానికి ప్రయోజనం ఎక్కువ. అబ్బా నువ్వు ఇలాగే బ్రతకాలి, నువ్వు ఇలాగే సినిమా చూడాలి, నువ్వు ఇలాగే నాటికలు చూడాలి, నువ్వు ఇలాగే లోకానుసారం జీవించాలి. దేవుడు అంటాడు, అమ్మా నువ్వు నా రక్షణ పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, నాలో బతుకుతున్నావు, నువ్వు నాలాగుంటాలి, కానీ నువ్వు లోకంలాగా ఎందుకు జీవిస్తున్నావు అంటాడు. హల్లెలూయా. ఇది దేవుడి పలికిచ్చిన మాట. మీరు అనుకుంటే అది మీకు అర్థమైంది, మనం చేసేది ఏం లేదు. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఒక్కటే, ప్రార్థనలో బలం ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో శక్తి ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో జీవం ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిజముగా అలాంటి ప్రార్థనలు మనం చేస్తే, అలాంటి విశ్వాసాన్ని మనం కనపరిస్తే ఖచ్చితంగా కృప మన ఎంటే ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ చెప్పుకోబోయే వాక్యం ఏమిటి అంటే, ఇవాళ ఏదైనా ఏమైనా ఉందా? ఇవాళ రిలేషన్ ఇవాళ ఫాదర్స్ డే అంటే, ఫాదర్స్ డే అంటే ఏంటి చెప్పాలంటే, మదర్స్ డే లాగా, ఫాదర్స్ డే లాగా ఒక్కొక్కరు ఒక డే పెట్టారు. అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఒక ఫాదర్ డే అని చెప్పడానికి, ఒక మదర్ డే అని చెప్పడానికి కూడా ప్రతి దానికి ఒక సందర్భం ఉంది. సందర్భాన్ని బట్టి పుట్టుకొచ్చినవి ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ఒక గొప్ప తండ్రి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా ఒక మంచి తండ్రి, గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. చెప్పండి, ఎన్ని పేరు చెప్పండి? 3 మాటలు, ఎక్కువ లేవు. మొట్టమొదటి మాట ఏంటంట? మంచి తండ్రి. ఫస్ట్ మంచి తండ్రి, 2 గొప్ప తండ్రి, 3 ప్రేమ కలిగిన తండ్రి. అంటే ఎప్పుడైతే
ఒక తండ్రిలో ఏముండాలి అంటే మంచి తండ్రి అని చెప్పించుకోవాలి. 2, నా తండ్రి గొప్పవాడని చెప్పించుకోవాలి. 3, ఇదిగో నా తండ్రి ప్రేమ కలిగిన వాడని ప్రతి ఒక్క బిడ్డలు తన తండ్రి గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలి. ఇగో నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి ప్రేమగా చూస్తాడు, నా తండ్రి మంచివాడు అని తన బిడ్డలు తన తండ్రి గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇలాంటి ఒక తండ్రి ఇలా తయారవ్వాలి అంటే, అలా తయారవ్వాలి అంటే మనం అసలు ఆ తండ్రులు చేసిన పని ఏంటి అంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలంట. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలంట. 2, విశ్వాసం ఉంచాలంట. 3, దేవుడి వైపే నడవాలంట. ఏం చేయాలి చెప్పండి? 1, ప్రార్థన చేయాలి. 2, విశ్వాసం ఉంచాలి. 3, దేవుడి వైపే నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి తండ్రికి ఉండిద్ది, ఇదిగో తన బిడ్డను పోషించుకోవాలి, తన బిడ్డను రక్షించుకోవాలి, తన బిడ్డలు కాపాడుకోవాలని. కానీ లోకంలో ఉండే తండ్రి కంటే పరలోకంలో ఉన్న తండ్రి చాలా గొప్పవాడు. ఆయనకు ఒక పేరు ఉందంట, చెప్పాలంటే ఆత్మలకు తండ్రి అంట ఆయన. ఎవరైనా శరీరానికి దేహమునకు తండ్రి ఏమో లోక సంబంధించిన వాడైతే ఆత్మలకు తండ్రి ఆయన. చెప్పాలంటే శరీరము 70-80 సంవత్సరాలు ముగించబడి పాత భూమిలోకి పాతి పెట్టబడింది. కానీ ఆత్మకి మరణం అనేది ఖచ్చితంగా ఉండదు. ఈ ఆత్మ ఎక్కడైనా జీవిస్తుంది. నువ్వు కనుక దేవుడి చిత్తం చేసి దేవుడి ఇష్ట ప్రకారం జీవించి దేవుడు చెప్పిన ప్రకారం నడవగలిగితే తను ఇచ్చిన ఆత్మని తనే తీసుకుంటాడు దేవుడు. ఏంటంట? తను ఇచ్చిన ఆత్మను తనే తీసుకుంటాడు. రాసిందిగా చూడండి, ఒకసారి ఒక మాట గుర్తు చేసుకోండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. త్వరగా దిగాలి ఫాస్ట్ గా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ, వినండి వాక్యం జాగ్రత్త, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి యొద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆత్మనికి ఎవడు దయచేశాడు? దేవుడు దయచేశాడు. చాలా మంది అన్నారు జన్మనిచ్చింది నాకు తండ్రి కదా అంటాడు, కానీ ఆత్మను ఉంచింది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడింది దేవుడు, నిన్ను పోషిస్తుంది దేవుడు, రక్షిస్తుంది దేవుడు. ఈ లోకంలో తండ్రులైనా ఎప్పుడో ఒకప్పుడు చెయ్యి విడిచిపెడతారేమో, కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఎప్పటికీ చెయ్యి విడిచిపెట్టడు ఆయన. హల్లెలూయా. చెప్పాలంటే సదాకాలము నడిపిస్తాడంట, మరణం వరకు నడిపిస్తాడంట, మరణం తర్వాత కూడా నడిపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. నిజముగా అలాంటి తండ్రిని మనం కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు. హల్లెలూయా. అసలు చెప్పాను కదా, మంచి తండ్రి, గొప్ప తండ్రి, ప్రేమ కలిగే తండ్రి. అసలు ఈ 3 తండ్రి గురించి కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా చెప్తాం. అసలు నిజంగా ఒక తండ్రి తన జీవితంలో ఇటువంటి పేర్లు పొందుకోవాలి. ఏం పేరు చెప్పండి? మంచి తండ్రిని పొందుకోవాలి, గొప్ప తండ్రిని పొందుకోవాలి, ప్రేమ కలిగిన తండ్రిని ఈ 3 ఒక తండ్రి పొందుకోవాలంటే తాను ఇలా పొందుకున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పొందుకున్నారు కొన్ని మాటలు చదువు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే ఊజు అనే దేశమందు యోబు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవడు అంటే దేవుడు చక్కగా చెప్పాడంట. 1 యథార్థవర్తనుడును, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 4
చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చెప్పాలి, మీరు ఎప్పుడు అడిగినా జాగ్రత్త కొన్ని మాటలు చెప్పండి. యోబు గారు ఎలాంటి వాడయ్యా అని నిద్ర లేపినా మీరు చెప్పాలి. మొట్టమొదటి ఎవడంటే ఆయన యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 చెడుతను విసర్జించిన వాడు, 4 దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అంటే ఒక తండ్రి మంచి తండ్రి అని పేరు పొందుకోవాలి అంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే యథార్థవంతంగా బ్రతకాలంట. ఎలా బ్రతకాలి? యథార్థవంతంగా బ్రతకాలి. 2 న్యాయవంతుడుగా ఉండాలి. అంటే నా వాళ్ళు తన వారు అని కాదు, అది నిజంగా న్యాయమైతే న్యాయమే మాట్లాడాలా. అరే నా సహోదరుడు వీడు, నా కుమారుడు వీడు, నేను వీళ్ళ మాట్లాడతాను చెప్పకూడదు, న్యాయంగా మాట్లాడాలి. ఇలా చెప్తుంటే ఒక మాట కొడుతూ జాగ్రత్తగా వినండి. మన తండ్రి ఎంత న్యాయవంతుడు అంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడంట, ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జి అందరికి తీర్పు చెప్తాడంట. చెప్పడా? అందరికి తీర్పు చెప్తాడు. ఆయనకు ఒక మంచి పేరు ఉందంట. ఆయనకి ఒక మంచి పేరుంది. ఏ పేరంటే ఇతడు న్యాయముగా తీర్పు తీర్చువాడు. ఎంతో మంది ఎన్నో డబ్బులు ఇచ్చారంట, ₹1,00,000 ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చారంట. 1,00,000, 1,00,00,000 సంథింగ్ ఎన్నో ఇచ్చి నువ్వు న్యాయము తిప్పేస్తావని అడిగారంట. నీ డబ్బులు నాకు అవసరం లేదు, నేనైతే న్యాయముగానే చేస్తాను అని చెప్పాడంట, న్యాయముగానే ఉంటాను అని చెప్పాడంట. ఆ మాట చెప్పగానే చాలా మంది ఉన్నారంట, చాలా మంది అనుకున్నారంట, అబ్బో అసలు నిజంగా ఈ జడ్జి ఎంత న్యాయవంతుడో, డబ్బులకు లొంగలేదు, అధికారానికి లొంగలేదు, న్యాయంగా తీర్పు చెప్పాడు అన్నారంట చాలా మంది. కరెక్ట్గా అదే సందర్భంలో తన కుమారుడు ఎవరినో డ్రైవింగ్ వచ్చో రాకో తెలియదు కానీ కారు పెట్టి గుద్ది ఒకతని చంపేశారు. చెప్పాలంటే తాగేసి వెళ్ళి చంపేశారు, సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. ఇతనికి శిక్ష పడింది. చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదిగో తాగేసి కార్ డ్రైవింగ్ చేశాడు, కళ్ళారా చూసామంటున్నాడు, మరణాలు కారణమయ్యాడు. చెప్పాలంటే చుట్టుపక్కల సాక్ష్యాలన్నీ ఇతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. తీర్పు తెలిసింది ఎవరు? వాళ్ళ నాన్న. బోను వచ్చింది ఎవడు? కొడుకు. ఇప్పుడు వెళ్ళి కొడుకును గనక న్యాయం తిప్పాలంటే 5 నిమిషాల పని, తిప్పేస్తాడు, ఏదో ఒకటి చేసి చెప్పేస్తాడు. కానీ ఇప్పుడు కనుక కొడుకు విషయంలో కనుక అన్యాయం తీర్పు తీసానికి ఏమంటారు ఇతన్ని? అరే ఎన్ని విషయాలు కొడుకు విషయంలో మాట్లాడేసారు అంటాడా లేదా? హల్లెలూయా. ఒకటే మాట చెప్పాడంట, ఉరి శిక్ష ఏమన్నాడంట. ఏం శిక్ష అది? ఉరి శిక్ష. హల్లెలూయా. చూసిన వాళ్ళందరూ, చెప్పిన వాళ్ళందరూ ఎంతో 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 అనుకున్నారంట, వాళ్ళు నిజంగా ఇతను ఎంత గొప్పవాడు, ఇతను డబ్బుకు లొంగలేదు, అధికారానికి లొంగలేదు, కన్న ప్రేమ కూడా లొంగకుండా న్యాయం వైపు నిలబడ్డాడు అని చెప్పి ఎంతోమంది అన్నారంట. రేపటి దినం ఉరేస్తారు, రేపు ఒక్కరోజు టైం ఉంది, ఉరి వేసే టయానికి ఉరి వేస్తానే ఉన్నాడట. చాలామంది వచ్చి అన్నారంట, ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ చాలామంది వచ్చి కన్న కొడుకు ఊరేస్తాను, నువ్వు మనిషివేనా అని చెప్పి ఎంతోమంది అన్నారంట. ఎంతోమంది అన్నా సరే ఏమీ అతను పట్టించుకోలేదంట. వెళ్ళి కరెక్ట్గా ఉరి వేసే ఒక గంటకు ముందంట, గంట టయానికి ముందంట తన కుమారుడికి విడుదల వచ్చిందంట. అదేంటి కుమారుడు ఏమో ఆశ్చర్యపోతున్నాడు, అసలు గంటకు ముందు విడుదల రావడం ఏంటి, నాకు అసలు ఉరేస్తాడు గంటలో అని చెప్పినప్పుడు నాకు ఎవడిచ్చాడు, అసలు బెయిల్ ఎలా వచ్చింది, రాదు కదా అని చెప్తే అక్కడ ఉన్నారంట, నీకు బదులు నీ తండ్రి మరణిస్తున్నాడు అని చెప్పాడంట. హల్లెలూయా. ఎవరికి బదులు? ఆ గంట ముందు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, నా కుమారుడికి చాలా వయసు ఉంది, అతను మారాలి, ఇప్పటికన్నా మారాలి, ఎంతసేపు చిన్నప్పుడు చెప్తానేమన్నా అతను మారట్లేదు, ఇప్పుడన్నా మారాలి, తన జీవితం బాగుపడాలి, అతనికి బదులు నన్ను శిక్షించండి అని చెప్పి వెళ్ళి ఉరి వేసుకుని సిద్ధపడ్డాడంట. ఉరి వేసుకునే ముందు చెప్పాడంట ఒక మాట, ఉరేసేటప్పుడు ఒక మాట చెప్పాడంట. ఏమాటంటే, నా కన్న కొడుకు వాడు చూస్తూ ఉండగా నన్ను ఉరి తీయండి అన్నాడంట.
హల్లెలూయా. ఏమన్నాడు? వాడు చూస్తూ ఉండాలి, నేను ఉరివేయబడాలి అన్నాడంట. నిజంగా వాడు చూస్తూ ఉండగానే ఆ తండ్రికి ఉరేశారు. ఇప్పుడు ఆ కుమారుడు మళ్ళీ తప్పు చేస్తాడా? ఇక జీవితంలో తప్పు చేయడాక, జీవితంలో పాపం చేయడు, వ్యతిరేకంగా జీవించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ కొడుక్కి ప్రాణభిక్ష ఎవడు పెట్టాడంట? తండ్రి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు ఆయన. ఒక కుమారుడి కోసం ఒక తండ్రి బలి అవుతే అనేకుల కుమారుల కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆ మాట చాలా చక్కగా రాసిన చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ వచనంలో చాలా నీట్గా రాసిన వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం త్వరగా తీయాలి. హెబ్రీ 2:10, ఎవడి నిమిత్తము సమస్తములు ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలిగినవో ఆయన ఏంటంట? అనేకులు, ఒకరిద్దరు కాదండి. ఈ కుమారుని కొరకు ఒక తండ్రి బలి అయిపోయాడు, కానీ ఇక్కడ అనేకుల కుమారుల కొరకు అంటే యేసయ్యను, వారి రక్షణకర్తను యేసయ్యను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పనా? కోరికల ద్వారా సంపూర్ణం చేయాల, ఆహారం ద్వారా సంపూర్ణం చేయాల. చెప్పాలంటే శ్రమల ద్వారా సంపూర్ణం చేశాడంటే యేసయ్య అనే దేవుడు. హల్లెలూయా. ఎవరి కొరకంటే మనందరి రక్షణ కొరకు, మనందరి విమోచన కొరకు, మనందరు రక్షించబడ్డం కొరకు ఆయన బలి అయిపోయాడు సిలువలో. హల్లెలూయా. మనము పాపం చేస్తున్నప్పుడు దేవుణ్ణి కనబడాలి. సిలువలో ఇదిగోనయ్యా నీ కొరకై నేను సిలువ ఎక్కాను అని చెప్పి ఆయనని కనబడాలి. తప్పు చేస్తున్నప్పుడు కనబడాలి, వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కనబడాలి. నీ జీవితంలో ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన మంచి తండ్రి, న్యాయవంతులైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. అవునా కదా? సరే, ఇప్పుడు యోబు గారు ఎవరంట? త్వరగా చెప్పాలి. మొట్టమొదటి మాట యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 చెప్పాలంటే చెడితనముని విసర్జించిన వాడు. చెప్పాలంటే విసర్జించడం మీకు తెలుసా? ఒక వాంతి చేసుకున్నప్పుడు ఎలాగైతే నువ్వు విసర్జిస్తున్నావో, ఒక మూత్రానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే దాన్ని విసర్జిస్తున్నావో, అట్లాగే చెడుతనమును విసర్జించాలంట. 4వది ఏంటంటే భయము భక్తి కలిగిన వాడు. ఎంతమంది బిడ్డలని చెప్పండి, ఎంతమంది బిడ్డలని చదవండి. 2వ వచనం. అలాగే యోబు గ్రంథంలో చూడండి, 1, 2వ వచనం. ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. చదవండి ఫాస్ట్ గా. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడు. సరే, 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయని. సరే, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇళ్లలో విందు చేయనప్పుడు. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది ఈయన కుమారులు? 7 మంది. ఎన్ని వారాలు? 7 వారాలేనా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఎన్ని వచ్చినాయి? 7. ఈ 7 రోజులు అంట ప్రతి ఒక్క రోజు ఎవరో ఒక ఇంట్లో విందు చేస్తున్నారంట. ఎవరొక ఇంట్లో? చెప్పాలంటే ఇవాళ విజయ్ గారి ఇంట్లో విందు చేస్తే రేపేం ప్రసాద్ గారి ఇంట్లో విందు, వీళ్ళుండే రవి గారి ఇంట్లో విందు, అవతల అజయ్ గారి ఇంట్లో విందు, ఆ తర్వాత చందు వాళ్ళ ఇంట్లో విందు, ఆ తర్వాత నా ఇంట్లో విందు. అట్లాగా ఎవరి ఇంట్లో విందు వాళ్ళు చేస్తున్నారు, చేసి వాళ్ళ కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. అంటే ప్రతిరోజు విందు జరుగుతుంది. చదవండి మాట చూడండి ఫాస్ట్గా. ఒకరికొకరు తమ ఇంట్లో విందు చెట్టుగా కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెతో తమతో పాటు కలిసి అన్నపాలను పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలుచుచూ వచ్చింది. అంటే వీళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా విందుకు పిలిచారంట. చదవండి. అంటే ఇవాళ విందు దినం అయిపోయిందండి, ఇవాళ ఉదయం అయిపోయింది, రాత్రి కల్లా విందు అయిపోయింది, రేపటి రోజులు ఇంకోటి ఇంట్లో విందు. కానీ వాళ్ళు ఇప్పుడు యోబు గారు చేస్తారంటే వెంటనే, అమ్మో 7 మంది కుమారులు,
బిడ్డలు కుమార్తెలు ఎంతమంది అంట? 3 కుమార్తెలు. 10 మంది పిల్లలు ఉన్నారు కదా, చెడు మాటలు రాకుండా ఉండవు, చెడ్డ మాటలు రాకుండా ఉండవు. చెప్పాలంటే ఒకరినొకడు అపహాసించకుండా ఉండవు, ఒకరినొకడు హీనపరచకుండా ఉండవు, కొట్టుకోవడమో తిట్టుకోవడమో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడము చేసే ఉంటారు. అనుకున్నాను కూడా, ఎప్పుడు చెప్పాలంటే ఒక పెళ్లి జరుగుతుంది, గొడవ జరగని పెళ్ళి అంటూ కనబడట్లా. ఎవడో ఒకడు చెప్పాలని వీళ్ళకి సంబంధం లేనివాడు కూడా ఎవడో తాగొచ్చి కూడా గొడవ చేసేవాడు ఉన్నాడు. బయట ఏదో ఒకటి పెట్టుకొని ఏదో గొడవ జరుగుతూనే ఉండిద్ది. అది 10 మంది విందు భోజనం జరుగుతున్నప్పుడు ఏదో గొడవ జరిగి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారేమో అనుకున్నాడంట ఈ మంచి తండ్రి. ఏ తండ్రినా? మంచి తండ్రి. ఇవాళ విందు అయిపోయింది, వెంటనే తెల్లవారుజాము లేచి, చదవండి మాట ఫస్ట్ ఫస్ట్గా, తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దూషించారు అనే, దూషించారేమో అనే, అంటే అనుమానం, నిజం కాదు ఇది. ఏంటి చెప్పండి? ఇది నిజం కాదు, అనుమానం. అరే కుమారులేమన్నా కుమార్తెలేమన్నా దేవుడిని దూషించారేమో, పాపం చేసి దేవుడిని దూషించారేమో అని. సరే, ఒకటి వీళ్ళు చేసిన, ఇప్పుడు యోబు గారంట మంచి తండ్రి అనుకున్నాడు, 2 అనుకున్నాడంట. ఒకటి, పాపము చేశారేమో. మొట్టమొదటి మాట ఏం చేసి చెప్పండి? పాపం చేశారేమో. రెండో మాట, దేవుడిని దూషించారేమో. ఎక్కడా? హృదయంలో. హృదయంలో దూషించారేమో, పాపం చేశారేమో అని. చదవండి, వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి. ఒకటేమో అరే రే, ఒకటి పిలిచాడంట. ఏం చేశాడు? ఒకరినా ఇద్దరినా? 10 మంది పిల్లలేక 10 మందికి పిలిచారంట. పిలిచి పవిత్రపరిచాడంట. ఏం చేశాడు? పవిత్రపరచడం ఏంటి? పవిత్రపరచడం ఏం చేస్తాడు? పవిత్రపరిచాడంటే ఏం చేస్తుంటాడు చెప్పండి? సుమారు కనుక్కుందాం. ఏం చేస్తుంటాడు? పవిత్రపరిచాడు రాస్తుంది కదా, పవిత్రపరిచి అన్నాడు కదా. ఎలా పవిత్రపరిచాడు? ఇప్పుడు నువ్వు పవిత్రంగా తయారవ్వాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంతకంటే ముందుగా చెప్పాలంటే నీ శరీరాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. తలారా నువ్వు స్నానం చేసుకొని దేవుడి దగ్గర రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రపరిచాడంట, అంటే దగ్గరుండి ఆయన పవిత్రపరిచాడు. పవిత్రపరిచి రెండోది ఏం చేశాడంట? అరుణోదయమున లేచి. ఇంతకు అరుణోదయం అంటే ఎప్పుడండి ఇది? ఉదయించక ముందు చెప్పాలంటే అప్పుడే తెల్లవారుతున్నప్పుడు 4ంటికి 3ంటికి అప్పుడు తెల్లవారుజామున కొంచెం తెల్లబడుతుంది కదా. ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించి వచ్చెను. యోబు నిత్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరి నిమిత్తం అంట దహన బలి ఇచ్చేవడమే కాకుండా నిత్యము అలా చేశాడంట. చెప్పండి, నిత్యము అంటే? నిత్యము అంటే ప్రతిరోజు చేశాడంట. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మీకు తేటగా చెప్పాలంటే ఎప్పుడు చేశాడంటే అట్లాగా ఎల్లప్పుడూ చేశాడంట. ఏమని? పవిత్రపరచడం, అరుణోదయం లెగడం, ప్రతి ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నిత్యము చేశాడు. కాబట్టి యోబు గారు ఒక మంచి తండ్రి అంట. ఎవరైనా ఒక మంచి తండ్రి యోబు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోబు గారు ఎలాంటి వాడంట? తొలదొరి చెప్పాలి. యోబు గారు అంటే వాడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. 4 5 తన కుమారుల నిమిత్తము దేవుడికి దహన బలి ఇచ్చినవాడు. చెప్పాలంటే నిత్యము అర్పించినవాడు. హల్లెలూయా. ఈ 5 ఉన్నాయి కాబట్టి యోబు గారికి మనం పెట్టిన పేరేంటంటే మంచి తండ్రి. అవునా కదా? ఇప్పుడు తన గురించి ఆలోచించాడా? తన భార్య గురించి ఆలోచించాడా? లేదా తన బిడ్డల గురించి మాత్రం ఆలోచించాడా?
పిల్లల గురించి ఆలోచించాడు. అవునా? ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఏంట్రా బాబు అని అడిగి విజయ్ గారు అంటారు. పొద్దున పిల్లలు పుట్టారనుకో, ఒరే విజయ్ గారు నువ్వు ఎంత ఎందుకు కష్టపడుతున్నావు అంటే, నా పిల్లల్ని పోషించుకోవడానికి అంటాడా? ఈ భార్య 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 అనే అంతా ఒక సంవత్సరం వరకే. ఆ తర్వాత నుంచి ఈ ప్రేమతో ఎవరి మీదకి వెళ్ళిందంటే పిల్లలు పిల్లలు పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు అంటే నిన్ను భార్యని పోషించుకోవడానికి మాట రెండు మాట వస్తుంది, కానీ మొట్టమొదటి ఏమొస్తుందంటే నా పిల్లల్ని పోషించుకోవడానికి, నా పిల్లలకి మంచి స్థితి ఇవ్వడానికి, మంచి స్థాయిలో వాళ్ళని ఉంచడానికి, నేను కష్టపడింది వాళ్ళు కష్టపడకుండా ఉండడానికి. హల్లెలూయా హల్లెలూయా. కానీ చాలా తల్లిదండ్రులు ఆలోచిస్తారు, కానీ బిడ్డలకి తండ్రి పడుతున్న కష్టం విలువ తెలియాలి. ఏది తెలియాలంట? బిడ్డలకి తండ్రి పడుతున్న కష్టం విలువ తెలియాలి. హల్లెలూయా. ఒక స్కూల్లో అంటే ఇదే ప్రోగ్రామ్ చేశారంట చైనాలో. మనం ఒక వీడియో చూపించారు. ఒక స్కూల్ జరుగుతూ ఉంది, క్లాస్ జరుగుతూ ఉంది, మధ్యలో స్పెషల్ క్లాస్ అని ఒకటి ఇస్తారంట. ఆ స్పెషల్ క్లాస్ ఇచ్చినప్పుడు అంట ఆ క్లాస్లో ఎంతమంది అయితే పిల్లలు కూర్చున్నారో వాళ్ళ తండ్రి ఏ విధంగా కష్టపడుతున్నాడో వెళ్ళి వీడియో షూట్ చేశారంట. ఒకడేమో బస్తాలు మోస్తున్నాడు, ఒకళ్ళేమో ఒట్రేకి పని చేస్తారు, ఒకళ్ళేమో ఇనపై చేస్తున్నారు, ఒకళ్ళేమో వృక్షాలు లాగుతున్నారు, ఒక్కొక్కరు ఎండలో తిరిగి కష్టపడుతున్నారు, రోడ్డు మీద తిరిగి బైకుల మీద అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఒక వీడియో తీశారంట. ఆ వీడియో తీసి ఆ పిల్లలందరూ స్పెషల్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ పిల్లలందరూ ముందు ఆ వీడియో ప్లే చేశారంట. హల్లెలూయా. తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో ప్రతి బిడ్డ చూసినప్పుడు ఆ బిడ్డల కళ్ళలో నుంచి కళ్ళు కారుతానే ఉన్నాయంట. అమ్మో నిజంగా నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడా, నా తండ్రి ఇంత కష్టపడ్డాడా నన్ను పోషించడానికి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రతి బిడ్డకి తండ్రి విలువ తెలియాలి, తండ్రి కష్టం తెలియాలి. ఎంతగా తండ్రి కష్టపడుతున్నాడు, ఎంతగా నలగొట్టబడుతున్నాడో సమాజంలో అర్థం కావాలి. పిల్లలకి కష్టం విలువ చూపించాలి, చెప్పాలంటే కష్టం నేర్పించాలి. అప్పుడు జీవితం బాగుండుద్ది. ఏం బాగుండుద్ది? చెప్పడు జీవితం బాగుండుద్ది. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ తండ్రి ఒక మంచి తండ్రి, తన బిడ్డల గురించి ఆలోచించిన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నిజంగా ఒక మంచి తండ్రి ఎవరనైనా చెప్పండి పేరేంటంట? యోబు గారు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, విసర్జించినవాడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, 5 కుమారుల కొడుకు, నిత్యము అర్పించిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప తండ్రి ఎవరైనా గొప్ప తండ్రి. చూడండి న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథం ఫాస్ట్గా 11వ అధ్యాయం 11వ అధ్యాయం చదవండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి 28వ వచనం, 29వ వచనం. యెఫ్తా మీదకి రాగా యెహోవాకి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా ఉన్నాడు. ఈ యెఫ్తాకి
మనం పెడుతున్న పేరు ఏంటంటే గొప్ప తండ్రి. ఏ తండ్రి అయినా గొప్ప తండ్రి. చెప్పాలండి, యెఫ్తా అనేవాడు పరాక్రమశాలుడు. నేను చెప్పుకున్న వాక్యం గుర్తున్నారు కదా. యెఫ్తా గురించి కొన్ని మాటలు చక్కగా చెప్పుకున్నాం, అవునా? అసలు యెఫ్తా ఎలా వచ్చాడు, ఎలాగా నా జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవితం అలా ఎందుకు ఉంది అనే వాక్యాలు చెప్పుకున్నాం యెఫ్తా గురించి. ఈ యెఫ్తా అమ్మోనీతో యుద్ధం చేసేటప్పుడు దేవుడితో ఒక మొక్కుబడి చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? మొక్కుబడి. ఏ మొక్కుబడి అంటే, నేను గనక అమ్మోనీల మీద యుద్ధం జయించినప్పుడు, 2 నేను క్షేమంగా వచ్చినప్పుడు, వాడు ఏంటంట, 1 జయం కావాలి, 2 క్షేమం కావాలి. ఏం కావాలి చెప్పండి? జయం కావాలి, క్షేమం కావాలి. ఈ 2 కనుక నువ్వు నాకు ఇస్తే, నా ఇంటి నుంచి మొదటిగా ఏది వచ్చినా సరే నీకు ఏమేనంట, చదవండి. ప్రతిష్ఠిత మగును. ఇంకో మాట అన్నాడు, నిజంగా అంట ప్రతిష్ఠిత మగును అంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నీకు ప్రతిష్ఠితమైన వాడయ్యా అని చెప్పేసుకున్నాం దేవుడితో. లోపల ఉన్నాడు, వాడు ప్రతిష్టం చెప్పేసుకున్నాం. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, ప్రతిష్ఠితం అంటే దేవుడికి కావలసిన వాడు, దేవుడి కొరకు పెరగాల్సిన వాడు, దేవుడి వైపు నడవలసిన వాడు. చెప్పనేనంట, దేవుడికి కావలసిన వాడు, దేవుడి కొరకు పెరగాల్సిన వాడు, దేవుడి వైపు నడవలసిన వాడు. ప్రతిష్ఠితం అంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దహన బలిగా అర్పిస్తానంటున్నాడు. నిజంగా చదవండి, అక్కడ రాసిన చూడండి, కింద వచ్చిన యుద్ధం చేసి కిందకి వెళ్తాంట, కింద వచ్చిన చదవండి. ఎవరిని ఎదుర్కోవడానికి? యెఫ్తాని ఎదుర్కోవడానికి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. 34 వచనం. తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఎవరు వచ్చారంట? నిజంగా ఒక మాట జాగ్రత్తగా వినండి. దేవునితో మనం ఏమైతే మొక్కుబడి చేసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా మొక్కుబడి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి మొక్కుబడి చేసుకున్న తర్వాత వాటి గురించి విచారించకూడదు. ఏం చేయకూడదు? ఆలోచించకూడదు. అరే దీనివల్ల ఏమైందో అనవసరం నీకు అన్నీ. నువ్వు దేవుడితో నిబంధన చేసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంటి నుంచి ఎవరు వచ్చారంటే, తన కూతురు వచ్చిందంట. ఎవరు వచ్చారు? తన కూతురు, కన్న కూతురు వచ్చింది. కన్న కూతురు వచ్చి వెంటనే ఏమన్నా తెలుసా, బట్టలు చింపేసుకొని మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఏంటి పరిస్థితి, నా కూతురు రావడం ఏంటి అసలు? ఎదురు చదవండి, ఫాస్ట్గా వచ్చింది చదవండి, ఫాస్ట్గా. కాబట్టి అతడు అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బాగా కృంగజీవి చేసితేవే, నీవు నన్ను ఒకదానివైతేవే కనుక వెనక తీయను. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుటివి, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా, నా తండ్రి నువ్వు దేవుడికి మాట ఇచ్చావా? సరే, నీ మాట చొప్పునే నాకు చెయ్యి అంది. హల్లెలూయా. నిజంగా ఏ కుమార్తెలు అమ్మలా చెప్పేది? ఓ మాట చెప్పనా, ఎంత స్పష్టంగా మాట్లాడిందంటే ఆ పిల్ల చిన్నపిల్ల కాదు, ఆ పిల్ల పసిపిల్ల కాదు. చెప్పాలంటే ఆ పిల్ల యుక్త వయసు వచ్చిన ఆడపిల్ల అంట. ఏ వయసు? చెప్పాలంటే పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్ల అంట. పెళ్లి కూడా అవలా ఇంకా.
పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్ల. నువ్వెలా చెప్తున్నావు పెళ్లికి వచ్చిన ఆడపిల్లని? బైబుల్ రాసిందేమన్నా? యుక్త వయసు అని రాసింది అక్కడ ఏమన్నా? మరి నువ్వెలా చెప్తున్నావు పిల్ల గురించి అంటే చూడండి, కింద వచ్చి రాసిండేది చూడండి ఒక మాట, 37 వచ్చిన. మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా ఏమండి సార్, ఒక 2 నెలల టైమింగ్, ఎక్కువ టైం అవసరం, 2 నెలల టైమింగ్. నా కన్యత్వమును గురించి చాలు. హల్లెలూయా. కన్యత్వం గురించి ప్రలాపిస్తాను అంటే ఇప్పుడు ఈ పిల్ల పెద్ద పిల్ల చిన్న పిల్ల? పెద్ద అమ్మాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాట ఉంటుంది, నా తండ్రి నువ్వు దేవుడికి మాట ఇచ్చావా? నీ నోటి నుంచి వచ్చిన మాట చొప్పున అలాగే చెయ్యి. ఏనేమన్నాడు? అయ్యో నా తండ్రికి నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనక తీయను అంటున్నాడు తండ్రి. కుమార్తె ఏమంటుందంటే, అయ్యో నువ్వు మాట ఇచ్చావా, నీ నోటి మాట చొప్పున నాకు చెయ్యి అంటున్నాడు తండ్రి, కూతురు. హల్లెలూయా. ఈయన ఎవరంట? గొప్ప తండ్రి అంట. చెప్పాలంటే దేవుడికి లోబడిన తండ్రి, దేవుడి మాట వినన తండ్రి. ఎంత బాధ చెప్పాలంటే, అక్కడ కుమారులు కానీ కుమార్తెలు కానీ యెఫ్తా గారికి లేదు. ఉన్నదలో ఒకే ఒక్క కూతురు, ఆ కూతురును కూడా దహన బలిగా ఇచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ గొప్ప తండ్రి అంట దేవుడి లోబడిన తండ్రి, దేవుడు మాట విన్న తండ్రి. ఎవరైనా చెప్పండి, దేవుడికి లోబడిన తండ్రి, దేవుడి మాట విన్న తండ్రి, దేవుడికి చెప్పిన ప్రకారమే ప్రవర్తించిన తండ్రి. ఎన్ని తండ్రి చెప్పండి? దేవుడి మాటకి లోబడిన తండ్రి, దేవుడి మాట వినిన తండ్రి, దేవుడికి ఇచ్చిన మాట ప్రకారమే నడిచిన తండ్రి. మళ్ళీ అడుగుతా నేను, దేవుడికి లోబడిన తండ్రి, దేవుడి మాట విన్న తండ్రి, దేవుడికి ఇచ్చిన మాట చొప్పున నడిచిన తండ్రి. కాబట్టి ఈయన ఎవరంట? గొప్ప తండ్రి. ఇందాక యెఫ్తా గారేమో, ఇందాక యోబు గారేమో మంచి తండ్రి, యెఫ్తా గారు గొప్ప తండ్రి. ఇంకా ఆయన ఉన్నాడు ప్రేమ కలిగిన తండ్రి. ఎవరైనా? ప్రేమ కలిగిన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కూడా చెప్పుకొని ముగించుకుందాం ఫాస్ట్గా. ఈయన ఎవరు అంటే, ఎవరైనా దావీదు గారు. ఎవరైనా? దావీదు గారు. చెప్పాలంటే దావీదు గారి కుమారులో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు ఏం తెలుసా మీకు? దావీదు గారికి ఎంతమంది కుమారులు? చాలా మంది కుమారులు ఉన్నారు. సుమారుగా 7 మంది 8 మంది ఈజీగా ఉన్నారు, 7-6 మంది ఉన్నారు ఈజీగా. చెల్లు దావీదు గారికి. చెప్పాలంటే దావీదు కుమారుల్లో ఒక కుమారుడి పేరు ఏంటంటే అబ్షాలోము. ఎవరైనా? చెప్పాలంటే అబ్షాలోము అంట దాదాపుగా దావీదు గారు లాగే ఉంటాడంట. ఎవరిలాగా ఉంటాడు? దావీదు గారు లాగే అందమైన నేత్రాలు, అందమైన రూపం, దావీదు గారు లాగే సేమ్ టు డిటో. చెప్పాలంటే సొలొమోను గారిని పక్కన పెట్టినా అబ్షాలోము అసలు ఎవరు అంటే ఆ ఫేస్ చూడగానే అక్కడ చెప్తారంట, ఓ నువ్వు దావీదు గారి కుమారుడు కదా అని చెప్తారంట. ఎందుకంటే దాదాపుగా దావీదు గారి పోలికలన్నీ అబ్షాలోములో కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్షాలోము చేసిన పని ఏంటి అంటే, జాగ్రత్తగా నండి, అబ్షాలోము చేసిన పని ఏంటి అంటే దావీదు గారి రాజ్యమును లాక్కోవాలి అనుకున్నాడు. ఎవరి రాజ్యాన్ని అంటే నేనే రాజును అవ్వాలి అనుకున్నాడు. ఇలా అనుకున్నారు ఇద్దరు దావీదు కుమారులే. మొట్టమొదటిగా ఈయన అనుకున్నాడు, రెండోది అమ్నోను అనుకున్నాడు. కానీ దేవుడు ఎవరికి ఇచ్చారు రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి? సొలొమోను గారి చేతిలో పెట్టాడు. అసలు మీకు విషయం తెలుసా? సౌలు గారంట 40 సంవత్సరాలు పరిపాలించాడంట. ఎన్ని సంవత్సరాలు? 40. దావీదు గారు 40, సొలొమోను గారు 40. ఎన్ని 40? దావీదు గారు 40, సొలొమోను గారు
40. సౌలు గారు 40 సంవత్సరాలు. హల్లెలూయా. చెప్పాలంటే మొదటి రాజు దావీదు, మొదటి రాజు సౌలు, సెకండ్ రాజు దావీదు, మూడో రాజు సొలొమోను. వీళ్ళ తర్వాత వచ్చిన తర్వాతే ఇశ్రాయేలు దేశము చీలింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, రాజ్యాన్ని లాక్కొన్న అబ్షాలోము ఈ రాజ్యం లాక్కోతున్నప్పుడు ఇప్పుడంట అబ్షాలోనికి దావీదు తరపున యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి చెప్పండి? అబ్షాలోనికి దావీదు తరపున వాళ్ళకి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. చదవండి ఫాస్ట్గా. 2 సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 18వ వచనం, 18వ అధ్యాయము 4వ వచనం. అందుకు రాజు, మీ దృష్టికి మంచిదేదో దాని చేసేదనని చెప్పి వందల కొలదిగాను. ఇప్పుడు వినండి, కొద్ది మాటలు ముగించేద్దాం. యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎంతమంది వస్తుంది తెలుసా? వందల మందిగా, వేల మందిగా యుద్ధానికి వెళ్తాను. ఎవరి మీద తెలుసా? ఎవరి మీదకి? అబ్షాలోము తరపున వాళ్ళ మీదకి. చదవండి మాస్టర్ గారు. రాజు అంటున్నాడంట. అప్పుడు రాజు యావాబు, అభిషై. ఇప్పుడు వినండి, ఈయన ఎవరంట? యావాబు. చెప్పాలంటే సైన్యాధిపతి. గుర్తుపెట్టుకోండి, యావాబు ఎవరు? సైన్యాధిపతి. 2 ఎవరంట? అబ్షాలోము. పరాక్రమశాలులు 2. ఇత్తయ్యనా పిలిచి, నా నిమిత్తమై ఎవరుడైనా అబ్షాలోమునకు దయచూపుడని. హల్లెలూయా. దావీదు గారు ఎంత ప్రేమ కలిగిన తండ్రి అంటే, ఒక పక్కన అబ్షాలోము దావీదు గారికి తెలియకుండా దావీదు గారిని చంపాలని పన్నాగం పొందాడు. ఏం పొందాడు? చంపాలని పన్నాగం చెప్పడం ఒక ఆలోచన చేశాడు. అబ్షాలోము దావీదుని చంపాలని, రాజ్యం లాక్కోవాలనుకున్నాడు. కొడుకే తండ్రిని చంపాలని, తండ్రి రాజ్యం లాక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలని చేసిన తర్వాత చివరాఖరిగా చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఈ తండ్రి అంటున్నాడంట, అయ్యా, నా యవ్వనుడైన అబ్షాలోము మీద దయ చూపండి అయ్యా అని అడిగాడంట. హల్లెలూయా. చదువు ఫాస్ట్ గా. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ. హల్లెలూయా. ముగించేసాం. ఫాస్ట్ గా వినండి. ఫస్ట్ మాట ఏంటంటే అబ్షాలోము గురించి ఆజ్ఞాపించాడు. అయ్యా, దయచేసి నా కుమారుడి ఎదుట దయ చూపించు అన్నాడు. ఏం చూపించమన్నాడు? దయ చూపించన్నాడు. ఎవరి ముందు చెప్పాడు తెలుసా? అక్కడ ప్రజలందరి ముందు చెప్పాడట, నా కుమారుడు జాగ్రత్తగా ఉండమని. కానీ వినండి, ముగించేద్దాం. ఈ యావాబు గారు అబ్షాలోముని చంపేశాడు. ఏం చేశాడు? మీరు అన్నమాట నిజమే, అబ్షాలోముని చంపేశాడు. ఒక రాజు చెప్పాడు 3 అధిపతులకి. ఏం చెప్పాడంట? నా యవ్వనుడైన అబ్షాలోము గురించి దయ చూపించు అన్నాడు. చెప్పాడా చెప్పలేదా? చంపాల్సింది నన్ను, చంపనంది నన్ను, పర్లేదు, నా మీదే కాదా, నా కుమారుడే కదా, కాబట్టి వాడిని క్షమించండి. ఏమన్నా యుద్ధానికి వచ్చాడేమో, బాణం తీసుకొచ్చాడేమో, లేదా ఏదైనా ఏట తీసుకొచ్చాడేమో, క్షమించు, మీరేమో అతన్ని చేయమాకండి అని ప్రజలందరూ వినుచుండగా అధిపతులకు ఆజ్ఞాపించాడంట. కానీ మాట వినని యావాబు అబ్షాలోముని ఏం చేశాడు? చంపేశాడు. చంపేసి వాతావరణం మారిపోయింది. రాజ్యం మళ్ళీ దావీదు గారికి వచ్చింది. కానీ ఏం అడుగుతున్నాడో తెలుసా? అబ్షాలోము గురించి ఒక మాట చూడండి. ఫాస్ట్గా 18వ అధ్యాయము 28వ వచనం. త్వరగా
8, 18, 20 త్వరగా ముగించాను. జయమని బిగ్గరగా రాజు చెప్పి రాజు ముందర ఏమన్నా, అయ్యా రాజు, మనం యుద్ధం గెలిచాం, మళ్ళీ రాజ్యం మన చేతికి వచ్చింది, మరలా మీరే రాజు. ఇప్పుడు దావీదు గారు సంతోషం కలగాల కలగకూడదా? రాజుగా మళ్ళీ అయ్యాడు కదా. కానీ అతను ఏమన్నాడు తెలుసా? రాజు అనగానే అవునా పదండి అయితే నేను రాజుని అయిపోయాను అని సంతోషించట్లా. ఏమడిగాడు తెలుసా? అక్కడ మాట చదవండి. నా ఏలిన వాడకు రాజునకు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడిని యెహోవా. ఒకటేమో జయము అని చెప్పాడు, 2 నీ రాజ్యమును నీకు ఇచ్చిన నీ దేవుడని యెహోవా స్తోత్రము కలుగునుగాక అన్నాడు. రాజ్యాన్ని ఇచ్చాడు, 2 దేవుడు స్తుతించమన్నాడు. అన్నాడా లేదా? చెప్పాలి. మొట్టమొదటి మాట ఒకటేమో నువ్వు రాజు అయ్యావు అని చెప్పాడు. రెండోది ఏమన్నాడంటే నీ దేవుడిని యెహోవా స్తుతించబడును గాక అని చెప్పాడు. రాజ్యం నీకు దేవుడు ఇచ్చాడు అని చెప్పాడు. ఈ 3 మాటలు చెప్పాడు కదా. చెప్పండి. మొట్టమొదటి మాట నీకు జయం వచ్చింది, నువ్వు రాజ్యం అయ్యావు, ఈ రాజ్యాన్ని దేవుడు మరలా నీకు ఇచ్చాడు, నీ దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాడు. ఈ మాటలను చెప్తుంటే దావీదు గారు ఏమడిగారు తెలుసా? చదవండి. ఎవరు? ఎవరైనా ఇందాకేమో నా యవ్వనుడైన అబ్షాలోము ఎదుట దయ చూపించండి రా బాబు అని చెప్పాడు. జనులందరూ ముందు చెప్పాడు. చెప్పలేదా? ఏమన్నా చెప్పండి. నా యవ్వనుడు అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? చదవండి. అరే నా బాలుడగు అబ్షాలోము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఇంకోటి చెప్తాడంట, అయ్యా యుద్ధం మనం గెలిచాం. ఇంకోటి వచ్చాడు మన 2వ వాడు పరిగెట్టుకుంటా, యుద్ధం మనం గెలిచాం అని చెప్తుంటే వాడిని ఏమని తెలుసా దావీదు? చదవండి అక్కడ 30 వచనం, 32 వచనం. రాజు బాలుడగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి? ఇందాకేమో ముగించేద్దామండి ఫస్ట్ ఏమో వచ్చిన అధిపతులతో అన్నాడంట, అయ్యా నా బాలుడయ్యా, నా కన్న కొడుకయ్యా, అబ్షాలోము బాగున్నాడా, క్షేమంగా ఉన్నాడా అని అడుగుతుంటే వచ్చినడు సమాధానం చెప్పట్లా. ఏం చెప్పట్లా? ఎంత ఫాస్ట్గా వచ్చాడో పరిగెట్టుకుంటా, రాజ్యం వచ్చింది, నీ శత్రువులు ఓడిపోయారు, నీ దేవుడు స్తుతించబడును గాక అని చెప్పిన వ్యక్తి నా బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని చెప్పిన మాటకి ఆగిపోయాడు, మాట్లాడట్లా. ఇప్పుడు వెనకాల ఇంకో వ్యక్తి వచ్చాడు, వచ్చి చెప్తున్నాడంట, అయ్యా యుద్ధం జరిగింది, యుద్ధంలో గెలిచాము, రాజ్యం నీకు వచ్చింది అని అడుగుతున్నాడంట. నా బాలుడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉందో లేదా దావీదు గారికి? తను చంపుతానన్నా సరే, చంపడని పన్నగం పొందినా సరే, రాజ్యాన్ని తీసేసుకుంటాడన్న విషయం తెలిసినా సరే ఏం పోలా? ప్రేమ పోలా. ఏం పోలా? ప్రేమ పోలా. ప్రేమ కలిగిన తండ్రి దావీదు ఎంతగా కుమిలిపోయాడంటే చూడండి, లాస్ట్ వచ్చి 31 వచనం ముగించారు, 33 వచనం. ఎంతగా కుమిలిపోయాడంటే అప్పుడు రాజు బహుకర్తగాడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చు సంచారించు ఏడుస్తూ నడుస్తున్నాడంట. ఏడుస్తూ నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంతో బాగుండును. హల్లెలూయా. ఏమన్నాడంట? అయ్యో నా అబ్షాలోమా, నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చినంట. ఎవరు తెలుసా? నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండేది కదా. నిజంగా ఎంత ప్రేమ దావీదు గారికి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, మంచి తండ్రి ఎవరైనా? యోబు గారు. గొప్ప తండ్రి ఎవరైనా? యెఫ్తా గారు. ప్రేమ కలిగిన తండ్రి ఎవరైనా? దావీదు గారు. ఎంత ప్రేమ!
అవునా కాదు? నీ బదులు నీ చచ్చిపోయినా బాగుండేది, నువ్వు చావడం కాదు. నా బాలుడు అన్నాడు, నా యవ్వనుడు అన్నాడు. ఎంత ప్రేమ బిడ్డల మీద. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దావీదు గారు ఎవరంట? ప్రేమ కలిగిన తండ్రి, తన కుమారుని అమితంగా ప్రేమించిన తండ్రి, తన కుమారుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన తండ్రి. చెప్పండి ఇన్ని పేర్లకి. ప్రేమ కలిగిన తండ్రి, చెప్పాలంటే తన కుమారుని ప్రేమించిన తండ్రి, తన కుమారుడి కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి, ఫస్ట్ ప్రేమించిన తండ్రి, తన కుమారుడి కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన తండ్రి. ఈయన ఎవరంట? ప్రేమ కలిగిన తండ్రి దావీదు గారు. మంచి తండ్రి యోబు గారు. చెప్పాలంటే గొప్ప తండ్రి యెఫ్తా గారు. యెఫ్తా గారు ఎవరంట? చెప్పండి. దేవుడి మాట విన్న తండ్రి, దేవుడికి లోబడినవాడు, దేవుడు ఇచ్చిన మాట ప్రకారమే నడిచినవాడు. మంచి తండ్రి, గొప్ప తండ్రి, ప్రేమ. ఈ మూడు మనం ఎవరో చూస్తామంటే మన జీవము కలిగిన దేవుడు అయినా యేసయ్యలో చూడగలుగుతాం. ఆయన మంచి తండ్రి, గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన తండ్రి, నిన్ను నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నిజముగా దేవుడి కొరకు ప్రార్థించే వారమైతే, నిజంగా స్తుతించే వారమైతే, నిజంగా దేవుని ఆరాధించే మనం కూడా ఒక మంచి తండ్రిగా తయారవ్వాలి, గొప్ప తండ్రిగా తయారవ్వాలి. చెప్పాలంటే మూడోది ఏదంట? మూడోది ఎవరంట? ప్రేమ కలిగిన తండ్రిగా తయారవ్వాలి. దేవుడి వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యములు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాజేపిని వాక్యం అర్థమైందా? మంచి తండ్రి. మొగాలేమో చేతులు పైకెత్తు. అయ్యా మేము పాపలు ప్రభు నా తండ్రి మమ్మల్ని క్షమించండి, మా పాపాలని పుస్తకంలో కడిగి శుద్ధి మాలో అజ్ఞానం మీ తెలియని జ్ఞానము దయచేయండి, ఆత్మ పని కృప దయచేయండి, తోడు